అభివృద్ధి పదంలో మచిలీపట్నం నియోజకవర్గం ఏదైతే మచిలీపట్నం ప్రజలు నమ్మకంతో తెలుగుదేశం పార్టీని జనసేన బీజేపీ కూటమిని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించారు. మరి మచిలీపట్నం అభివృద్ధి కోసం దాదాపు ఈ 8 నెలలుగా అనేక కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా మన మచిలీపట్నంలో పోర్టు నిర్మాణం పనుల్ని వేగవంతంగా పరుగులు తీపిస్తున్నాం. దాదాపు 5,200 కోట్ల పైగా మరి ఈ పోర్టు నిర్మాణానికి ఈరోజు దాదాపు 40% పనులు పూర్తయినాయి. మిగిలిన పనులన్నీ కూడా ఈ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా కంప్లీట్ చేసి ఆపరేషన్లో తీసుకురావాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కూటమి గవర్నమెంట్ వచ్చిన 8 నెలలలో కుల రవీంద్ర గారు అట్టగ బాలసాగర్ గారు ఆధ్వర్యంలో భారీ ఎత్తున మన పోర్టు శరవేగంగా నడుస్తుంది. ఫిషింగ్ హార్బర్ కూడా చాలా స్పీడ్ గా నడుస్తుంది. మచిలీపట్నం నియోజకవర్గం ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. బందర్కి గుండెకాయ లాంటిది బందర్ పోర్టుని త్వరితగతిన పూర్తి చేసి పోర్టుని అభివృద్ధి చేసి ఇక్కడ ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అదేవిధంగా పోర్టు అనుబంధ పరిశ్రమలను తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలని కుల రవీంద్ర గారు కృతనిశ్చయంతో పనిచేస్తూ ఉన్నారు. మరి మచిలీపట్నం పోర్టుతో పాటు అనుబంధ పరిశ్రమలు, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం తర్వాత అదే ప్రాంతంలో ఏదైతే ఇవాళ పోర్టు నిర్మాణం వల్ల కానీ ఈ తీర ప్రాంతాల మత్స్యకారులకు ఇబ్బంది రాకుండా ఒక క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద దాదాపు 300 ఎకరాల్లో ఒక పార్క్ ని డెవలప్ చేయడానికి మరి ముందుకు వెళ్తా ఉన్నాం. అదేవిధంగా మెగా ఇండస్ట్రియల్ పార్క్ ని దాదాపు 6,000 ఎకరాల్లో నిర్మాణం చేయడానికి మరి శరవేగంగా ఆలోచన చేస్తూ ముందుకెళ్తున్నాం. అదేవిధంగా ఈ రోజు విదేశాలకు కూడా ఎగుమతులు దిగుమతులు జరిగే విధంగా మరి ఏదైతే ఫిషింగ్ హార్బర్ నిర్మాణం ప్రాంతంలోనే ఒక క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద దాన్ని ముందుకు తీసుకెళ్లబోతున్నాం. అదేవిధంగా పంచాయతీల్లో ఈరోజు పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లు, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అన్ని కూడా కేటాయింపు చేసి ఆ పనులన్నీ కూడా శరవేగంగా రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా మరి గోకులాలు కూడా ఇవాళ ఏదైతే పశువులున్న అందరికీ కూడా గోకులాలు అందిస్తున్నాం. మరి గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం పంచాయతీలకు కేటాయించిన నిధులను కూడా గత ప్రభుత్వంలో వాళ్ళు దాడి మళ్లించారు. ఇవాళ నిధులన్నీ కూడా తీసుకొచ్చి ఇవాళ అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇదే కాకుండా ఇవాళ జలజీవన్ మిషన్ కింద మచిలీపట్నంలో దాదాపు 700 కోట్లకు దగ్గర మరి పనులకి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. అదేవిధంగా మంగినపూడి బీచ్ మరి అభివృద్ధి కోసం ఇవాళ ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. ఈ మాస్టర్ ప్లాన్ ద్వారా మచిలీపట్నానికి మంగినపూడి బీచ్ కి ఒక కొత్త రూపాన్ని తీసుకురాబోతాను. దాదాపు 150 ఎకరాల్లో ల్యాండ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి సర్వే నెంబర్ను కూడా ఏర్పాటు చేశాం. అక్కడ ఒక కన్వెన్షన్ సెంటర్ కానీ, అదేవిధంగా హోటల్స్ కానీ, రిసార్ట్స్ కానీ, అలాగే పబ్లిక్ బీచ్ కానీ, ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కి అక్కడ జరిగే విధంగా కార్యాచరణ చేసి రాష్ట్రంలోనే ఒక అద్భుతమైనటువంటి ఒక బీచ్ ఫ్రంట్ ని ఏర్పాటు చేయబోతున్నాం. అట్లాగే క్రీడలను కూడా మనం ప్రోత్సహించుకోవడం కోసం క్రీడాకారుల కోసం 13 ఎకరాల్లో ఒక ఇంటిగ్రేటెడ్ ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కి ప్లాన్ చేస్తున్నాం. దానికి కూడా ప్రపోజల్స్ తయారు చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఖేలో ఇండియా కింద 2 ప్రపోజల్స్ కింద పంపించాం. దానిలో మనకి ఒక మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం ఒకటి, అదేవిధంగా సింథటిక్ ట్రాక్ తో రన్నింగ్ ట్రాక్ ఒకటి, అథ్లెటిక్ ట్రాక్, అదేవిధంగా ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్, దానికి ఒక ప్రాజెక్ట్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది. ఇదే కాకుండా ఇవాళ ఎంఎస్ఎంఈ కింద ర్యాంప్ ప్రోగ్రామ్ కింద కొంతమంది యువతను సెలెక్ట్ చేసి ఎంటర్ప్రీనర్ వాళ్ళని సెలెక్ట్ చేసి ప్రతి సంవత్సరం కనీసం ఒక 100 మందితో ఒక యూనిట్స్ పెట్టడానికి ఇవాళ ప్లాన్ చేస్తా ఉన్నాం. అవన్నీ కూడా కార్యరూపం దాల్చడానికి 5 సంవత్సరాలు ఒక 500 మంది ఎంటర్ప్రీనర్స్ ని మచిలీపట్నం నుంచి యంగ్ ఎంటర్ప్రీనర్స్ తయారు చేయడం కోసం ఎంటర్ప్రీనర్ ఎంపవర్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం, వాళ్ళని ఎక్కడైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో అక్కడ తీసుకెళ్లి వాళ్ళకి ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళకి స్కిల్స్ డెవలప్మెంట్ కూడా, వృత్తి నైపుణ్యతను పెంచడానికి కూడా ఒక స్కిల్ సెంటర్ ని ఏర్పాటు చేయడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఒక సెంటర్ ని ఏర్పాటు చేయడం. ఎంఎస్ఎంఈ ద్వారా అవన్నీ ఇప్పిస్తున్నారు. అలాగే కొన్ని క్యాంపెయిన్స్ ఏర్పాటు చేస్తున్నారు. జనాలకు కూడా అవేర్నెస్ కల్పిస్తున్నారు. కనుక ఇండస్ట్రీ డెవలప్ అయితే ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది, అందరికి ఉపయోగపడుద్ది. మంత్రి గారు అయితే చాలా బాగా పనిచేస్తున్నారు. మేము కూడా ఎంఎస్ఎంఈ నుంచి లోన్ తీసుకున్నాము. కుల రవీంద్ర గారు ఎంఎస్ఎంఈ ద్వారా మాకు లోన్లు ఇప్పిస్తామని మహిళలందరికీ ఉపాధి కల్పిస్తున్నారు. ధన్యవాదాలండి. ఎంఎస్ఎంఈ ద్వారా మాకు లోన్లు కూడా ఇవ్వడానికి
కొల్లి రవీంద్ర గారు సహకరిస్తున్నారండి. బందర్ని సుందరీకరణ చేయడం కోసం పార్క్స్ డెవలప్ చేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా జడ్పీ సెంటర్లో కానీ 3 పిల్లర్ సెంటర్లో కానీ అదేవిధంగా కోనేరు సెంటర్కి కొత్త రూపాన్ని మరి ఆలోచన చేసి ప్లానింగ్ చేస్తా ఉన్నాం. అదే కాకుండా మరి మనం చూసాం గత వైసీపీ ప్రభుత్వంలో గుంతల రోడ్లు విపరీతంగా రోడ్లన్నీ కూడా గుంతలు పడిపోయి యాక్సిడెంట్లు అయ్యి నడువులు ఇరిగిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ రోడ్లన్నీ కూడా గుంతలు పూడ్చి గుంతలు లేనటువంటి రోడ్లని మరి ఈ రోజు అందించగలుగుతున్నాం. ఇదే కాకుండా ఏదైతే మనకు ఆగిపోయినటువంటి ప్రధానమైనటువంటి రోడ్లు చిన్నాపురం, వాడపాలెం, మరి వెంకటదుర్గాంపురం వరకు ఉన్నటువంటి రోడ్డుని దాదాపు 15 కోట్ల రూపాయలతో దాన్ని డెవలప్ చేయడానికి ఆల్రెడీ ప్రపోజల్స్ వెళ్ళి త్వరలోనే నాబార్డు కింద ఆ పనులు స్టార్ట్ చేయబోతున్నాం. అదేవిధంగా ఏదైతే మనకి కరగ్రహారానికి రోడ్ ఏదైతే ఉందో గోడౌన్స్ ఉంది అక్కడికి సింగిల్ రోడ్ అయిపోవడం వల్ల అక్కడ గ్రామస్తులు ఇబ్బంది ఉంది. దాన్ని డబుల్ రోడ్ చేయడానికి కూడా ప్రపోజల్ పంపించాం. త్వరలోనే అవి కూడా శాంక్షన్ కాబోతున్నాయి. అదేవిధంగా ఏదైతే జ్యువెలరీ పార్క్ ఆటోనగర్ ఉందో పెడన్ రోడ్ నుంచి మనకి పోతేపల్లి రైల్వే ట్రాక్ వరకు డబల్ రోడ్తో సెంటర్ డివైడర్తో మరి ఆ పారిశ్రామిక వాడకం దాన్ని డెవలప్ చేయడానికి అక్కడ కూడా రోడ్ను కూడా శాంక్షన్ చేయడానికి నాబార్డు నుంచి పంపించడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో మచిలీపట్నం నియోజకవర్గంలో అసలు అభివృద్ధి అంటూ ఏమీ జరగలేదు. మంత్రి కొల్లు రవీంద్ర గారు గెలిచిన తర్వాత మచిలీపట్నం నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు వేయటం ఏమిటి గ్రామాల్లో, అలాగే నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు పెద్ద ఎత్తున వేశారు. టౌన్లో కూడా గుంతలు అన్ని కూడా పూడ్చి రోడ్ల నిర్మాణం విపరీతంగా చేశారు. నేను చూస్తున్న రోడ్లు బాడిలో మోకాళ్ళతో నడిచినా సరే మాకు ఇదిగో వేస్తాను అదిగో వేస్తాను అని చెప్పి పోయిన ప్రభుత్వం అసలు వేయలే. మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక వెంటనే రోడ్డు పడింది. చెప్పలేనంత ఆనందంగా ఉంది. మన కొల్లు రవీంద్ర గారికి ధన్యవాదాలు. రోడ్లు వేసినందుకు బాబు ఆయనకి ఎంత నమస్కారం చేస్తున్నామో నాన్న. శుభ్రంగా రోడ్లు వేసి పెట్టాడు. ఇప్పుడు ముసలాం అయిపోయిన తిరగలేక నాన్న బాధపడ్డాం బాబు. ఇప్పుడు శుభ్రంగా చేసి పెట్టాడు. NH వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం. మరి మొన్ననే ఎంపీ గారు మరి గ్రీన్ ఫీల్డ్ బీచ్ రోడ్ కూడా మొన్న గౌరవనీయులు పెద్దలు గడ్కరీ గారిని కోరారు. అది కూడా వారి స్థానికి ముందుకు రావడం అనేది ఒక శుభపరిణామం. అలాగే ఏదైతే పోర్ట్ నుంచి హైవే కనెక్టివిటీ కోసం ఆ నార్త్ సైడ్ రోడ్డు కోసం అడిగారు, దానికి కూడా కేంద్ర ప్రభుత్వం మరి ముందుకు రావడం అనేది శుభపరిణామం. ఇవన్నీ కూడా చేసుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. మచిలీపట్నాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడం కోసం ఒక ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. మరి మీరు ఇచ్చినటువంటి అవకాశంతో మరింత ఆలోచనతో ముందుకెళ్ళి బందర్ పట్టణానికి ఒక సుందర రూపం తీసుకొస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా దీన్ని పెద్దలందరి యొక్క ఆలోచనలు సహకారంతో ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.